హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మా దగ్గర అయితే బోనాల సందడి అయితే ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది. ఆషాఢ మాసం రాగానే మా దగ్గర అంతా కూడా బోనాల సందడి అయితే రెడీగా ఉంటుందండి. మరి మీ దగ్గర కూడా బోనాలు చేస్తారా? కామెంట్ చేయండి. మేమైతే ఇలా బోనాలు అయితే చేసుకుంటామండి. మీరు కూడా ఎలా బోనాలు చేసుకుంటారండి? మీ దగ్గర బోనాలు చేస్తారా? మేమైతే ఇలా బోనాలకు వచ్చేసామన్నమాట. చాలా బిజీగా సందడిగా బోనాలు అయితే అందరూ కూడా ఇక్కడ తీస్తున్నారనమాట. చూసారు కదా, బోనాల సందడి బాగా జరుగుతుంది. అమ్మవారికి నచ్చిన విధంగా అందరూ కూడా బోనాలను చేస్తున్నారనమాట. కొందరేమో వాళ్ళకు నచ్చినట్టుగా అమ్మవారికి కోళ్ళు మేకలు సమర్పిస్తున్నారు, మరి కొందరు బోనం సమర్పిస్తున్నారు, మరి కొందరు ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. చాలామంది చాలా రకాలుగా అయితే అమ్మవారికి అన్నీ కూడా సమర్పిస్తున్నారు అనమాట. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాల పండుగ అనేది జరుపుకుంటామండి. చాలా సందడిగా ఉంటుంది. ఆషాఢ మాసంలో చాలామంది అయితే బోనాలను జరుపుకుంటారు. చాలామంది చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మేము కూడా ఇలా బోనాలు అయితే చేసుకుంటున్నాము. చూసారు కదా, చాలా సందడిగా ఉందండి. రష్ అయితే చాలా ఉంది. అమ్మవారిని మనము చూడడానికి చాలా టైం అయితే పట్టిందనమాట. మేమైతే చాలా వెయిట్ చేసాము ఇక్కడ. చూసారు కదా, అందరూ చాలా అంటే చాలా బిజీగా ఎవరి బోనం వాళ్ళతో చాలా బిజీగా ఉందన్నమాట. అమ్మవారికి సాకలు అవన్నీ కూడా ఇస్తున్నారనమాట. చూసారు కదండి, అమ్మవారికి ఇక్కడ చిన్న అమ్మవారు అనమాట. అక్కడ రష్ పబ్లిక్ ఎక్కువ కావడంతో అమ్మవారికి బోనం ఇక్కడే కొంతమంది సమర్పించుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది ఎక్కువసేపు వెయిట్ చేయలేదు కదండి, అందుకని కొంతమంది ఇక్కడే పూజ చేసుకుంటున్నారు. చూసుకొని మెల్లగా దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు బోనము. ఎందుకంటే అక్కడ పబ్లిక్ అనేది చాలా ఉంది, వెళ్ళడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి ఇక్కడైతే బోనాలు సమర్పించుకుంటున్నారు. ఇంకా వాళ్ళ సెల్ఫీలు బిజీగా ఫొటోస్ కూడా దిగుతున్నారు అనమాట. అందరూ బాగా రెడీ అయ్యి వచ్చారు. అమ్మవారు అయితే చూడండి, అమ్మవారిని తీయడానికి అయితే చాలా కష్టపడ్డానండి. అమ్మవారి కోసం ఒక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అనమాట. మీకు ఎలా అనిపించిందో? మా దగ్గర ఉన్న అమ్మవారికి అయితే మేమైతే ఇలా బోనాలను సమర్పించాము. చూసారు కదా, అమ్మవారికి డెకరేషన్ కూడా చాలా గ్రాండ్గా చేశారనమాట. పిల్లల కోసం ఆట వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. చిన్న పిల్లల కోసము మనకు కావాల్సిన మాస్కులు, చిన్న గేమ్స్ కోసం అని చెప్పేసి పిల్లలు అడుగుతుంటారు కదండి. జాతరలాగా కూడా ఇక్కడ ప్రిపేర్ చేశారనమాట. జాతరకి వచ్చిన వాళ్ళు బోనం సమర్పించి అట్లాగే పిల్లల కోసం ఏమైనా ఐటమ్స్ కూడా తీసుకుంటున్నారు. కొంతమంది అయితే చూసారు కదండి, అమ్మవారికి సమర్పించడం కోసము కోడి పుంజులు మేకలు అవన్నీ కూడా సమర్పిస్తున్నారనమాట. ఇంకొందరు వాళ్ళ సెల్ఫీ కోసం ఫొటోస్ కోసం కూడా బిజీగా ఉన్నారనమాట. చాలా క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. చాలా టైం పట్టిందనమాట బోనం సమర్పించే వాళ్ళకు కూడా. చూసారు కదండి, అమ్మవారికి కొబ్బరికాయలు కూడా సమర్పించుకుంటున్నారు. వేల సంఖ్యలో అయితే భక్తులు వచ్చేసారనమాట. అమ్మవారికి వేపాకులతోని బోనం సమర్పించుకుంటున్నారు. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోకి ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాయండి. ఇంకా నా ఫేస్ రివీలింగ్ వీడియో కూడా చేస్తాను త్వరలోనే. వస్తూనే ఉన్నారండి, పబ్లిక్ వస్తూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు వస్తూనే ఉంటారనమాట. ఇలాగే ఎవరికి టైం కుదిరినప్పుడు వాళ్ళు బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు.
అమ్మవారికి ఇక్కడ వడిబియ్యం సమర్పించడం కోసం అని చెప్పి ఇక్కడ అందరు మహిళలు వెయిట్ చేస్తున్నారనమాట. ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం సమర్పిస్తున్నారండి మెయిన్ టెంపుల్లో. ఎందుకంటే రష్ పబ్లిక్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ సమర్పించడం వీలు కాదు కాబట్టి ఇక్కడ మహిళలందరూ కూడా మనకు వడిబియ్యాన్ని అమ్మవారికి సమర్పించుకుంటారు. వాళ్ళు అందరూ కూడా మొక్కుకుంటారు కదండి, ప్రతి సంవత్సరం మన కోరికలు తీరితే అమ్మవారికి అది సమర్పించడం, చీరలు, వడిబియ్యము, కుంకుమ, పసుపు అవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. చూసారు కదండి, ఇది మన బోనాల సందడి అనమాట. మరి మీకు మన వీడియో కనుక నచ్చినట్లయితే, ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీకైనా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.